ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా. ఆమె మనసులో ఏముందో ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి. వచ్చింది. ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళే వచ్చింది. త్వరగా చెప్పోయా బాబు. నీకు నచ్చిన వాడితో పెళ్ళవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు. పెళ్లి గడియ దగ్గరలోనే ఉంది. నువ్వు కోరిన వాడితో 6 రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి. ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు. లస్కో పెళ్లి విషయం నా నోటితో ఎట్ట చెప్పేది బావకి? పలక మీద రాసి చూపిస్తాను. బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా? అప్పుడు మురిసిపోయి ఎంతలో మనవాడేస్తాడు. పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా? అమ్మాయి గారిని కనుక్కుంటే ఆడే చెప్తారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏమిటే? నాకు విషయం ఇంగ్లీష్ లో రాయడం మీరు చెప్పాలి. నేను స్నానం చేసి వస్తాను. అంతగా పుస్తకాలు చూస్తుండు. అత్తగా అమ్మాయి గారు తొందరగా రండి. లస్కో ఎన్ని పుస్తకాలు! నా మనసుకి మరో రూపం ఈ పుస్తకం. రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు. ఎంతో కాలం దూరంగా ఉన్నా నేనిచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి అంటారు. నేను రాము ఆశయాలకి ఆదర్శాలకి భాగస్వామి కావాలని, అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా కోరికను అతను మన్నించడం నిజంగా నా అదృష్టం. యాది, ఏమిటే ఏదో ఇంగ్లీష్ లో చెప్పమన్నా? ఏమిటది? అమ్మాయి గారు, తమ నుంచి వెళ్ళొస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? గుడ్ బై అంటారే. GOODBYE, గుడ్ బై. ఇప్పుడు గుడ్ బై ఎందుకే? తర్వాత చెప్తా గానీ ఇప్పటికి మాత్రం మీ గుడ్ బై అమ్మాయి గారు. గుడ్ బై. నిజమే, బావని నేను పెళ్లి చేసుకుంటే కష్టం సుఖం చూసుకునే మామూలు భార్యనే అవుతాను. అమ్మాయి గారు చేసుకుంటే బావ ఆశయాల్లో ఆదర్శాల్లో జీవితంలో భాగం పంచుకునే భార్య అవుతుంది. ఒక లక్ష్యం కోసం బ్రతికే బావకి భార్య కావాల్సింది అమ్మాయి గారే. అమ్మాయి గారే. రాము నా కొడక, నీ యవ్వ తల్లి చెక్క, ఒక్క దెబ్బకి సొచ్చు కొబ్బరికాయ నేలరాలినట్టు నీ తల నేలరాలిపోవాలరా. యాదే నీ యవ్వ, నీకు శుభవార్త చెబుతాను, ఇట్లా రాయే. శుభవార్త ఏంట్రా? ఇవాళ ఈ కత్తికే ఆ రాము గారి తల బలైపోతే నిజమైన తల్లి చెక్క, గంగానమ్మ సంబరంలో గుడ్డి మేక పీక తెగినట్టు తెగిపోతే ఆ రాము గారి తలకాయ. ఒరే భద్రయ్య, రాముని చంపుతావా? మన కోసం తన ప్రాణాలిచ్చే రాముడు రా. అట్లాంటి దేవుడిని చంపి పాపం మూట కట్టుకోకురా. ఆడిదేవుడేటే ఊళ్ళో పెద్దోళ్ళ పాలిటి తెయ్యవాడు. ఆయన చూసుకునే కాదు నన్ను ఎంటుకు మక్కని తీసుకునేస్తున్నావు. వాడు చస్తే నువ్వు చచ్చినట్టు నన్నే కట్టుకు తీరుతావు. ఒరే భద్రయ్య, నువ్వు రాముని చంపనని మాటేరా. అవునరా, అందరి కోసం అన్నీ వదులుకున్న రాము మహానుభావుడురా. గుడిసెల్లో ఉన్న మనం గొప్పగా బతకాలని తిండి నిద్ర మానేసి తాపత్రయపడేయాన్ని చంపడం దారుణంరా. మన పాలిట దేవుణ్ణి మనమే చంపడం తప్పురా, తప్పు. రాము నేను చెయ్యకురా, నీకు చేతులెత్తి మొక్కుతాను. నేను చెయ్యకురా, దేవుణ్ణి ఏం చెయ్యొద్దురా.
నీకు నా మీద మనసుంది, మనవాడాలనుంది. అవునా? అవునే. నేను నీ ఇంటి దాన్ని అవుతాను. నువ్విక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం చేయరా, ప్రమాణం చెయ్యి. అట్టగేనే, అట్టగే. నీకంటే ఆడి సావెక్కువ కదే నాకు. బావా, నేను చేసే పనికి నీకు కోపం రావచ్చు, కానీ ముందు ముందు ఈ పని కారణంగా నీ బ్రతుక్కి ఒక అందం ఏర్పడుతుంది. తల్లి సాక్షిగా మీరిద్దరూ కూడా దంపతులైనారు. కలకాలం పిల్లా బాబలతో హాయిగా జీవించండి. ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? మేమంతా చచ్చామనుకున్నావా? మాట మాత్రమైనా అమ్మకు కానీ నాకు కానీ చెప్పకుండా ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? ముందు చెబితే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు బావా. అందుకే నేను చెప్పలేదు. నీకు తెలియదు బావా, భద్రయ్యకి చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం. అందరికీ వాడు ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు, మనసిచ్చినవాడు. పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు. నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను. బావా, నువ్వు రావాలని, నన్ను దీవించాలని నేను కోరుకున్నాను. వచ్చేసావు. పెద్ద మనసుతో నన్ను దీవించు బావా. అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తెను దీవించండి. అది కోరి చేసుకుని ఈ పెళ్లి వలన సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. చూడు, ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేకే. ఈ బావ బతికే ఉన్నాడని గుర్తుంచుకో. చల్లగా నూరేళ్ళు హాయిగా బతుకు. నేను కూడా చూడాలి. తప్పండి పెళ్లి చదువుతున్నా. పెళ్ళైపోయిందా? అమ్మయ్యా, బ్రతిపోయావు. ఆలస్యం అయితే నీకు కూడా నా కర్మే పట్టేది. అవునే, ఆడదానికి మొగుడంటూ ఒకటి తోడు లేకపోతే ఈ లోకంలో ఉన్న మగాళ్ళంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు. ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా? 5 రూపాయలే. ఏటా దొంగ చూపు? బొమ్మ లాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని నాకేసేంట ఆ చూపు? నీ కళ్ళు కాకులు పడవా? నోరు మూసి కవతలు పోతావా లేకపోతే? ముండ పౌషం. మగాడివైతే నీ ప్రతాపం నా మీద కాదు, ఆ పెంటయ్య గారి మీద చూపించు. ఇదిగో, నచ్చింది, ఇలాంటి పెళ్ళం దొరికింది. ఇకనైనా ఆ లత్తుకోరు పనులు మాని బుద్ధిగా ఉంటే ఆ పోచం తల్లి చల్లగా చూస్తుంది. పెళ్లి రోజు అడిగినోడికి అడిగినట్టు పోసి పారారా. నీకెందుకో దీనికి అంతా డబ్బులు ఎత్తలేరా? ఊరికే వదిలే. రే బద్రిగా, సొక్క వేసుకుంటే సోగ్గా ఉన్నావురా. సొక్క సంగతి నీకెందుకు గానే ముందు సొక్కయ్యరా. ఒరే, ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసి ఈ ఇంటికాడ సొక్కని పోరాదురా. నీ ఎవ్వ తలిసాక నా పిల్లని సొక్క అంటావురా నా కొడక. ఏమిటి, యాది భద్రయ్యని పెళ్లి చేసుకుందా? అవునమ్మాయి గారు, ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే, భద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నమ్మాయి గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment,